సుఖదుఖాలు గతంలోని కర్మల ఫలము. ఇప్పటి కర్మలవి కావు. వాని వెంట తగిలి అవసుడు కారాదు. ఎప్పుడు ఆత్మని అంటిపెట్టుకో. ఆత్మని అంటిపెట్టుకొత్తి ఎత్తించవలే. కష్టసుఖాలు అంటే నిస్పృహ కలవాడే నిజంగా సుఖి. అంటే ఏంటో చెప్పు. గురువుగారు, అదే అంటే ఇక్కడ నువ్వు ఈ సుఖదుఖాలు అనేవి ఇక్కడ కర్మలు గత జన్మని పెడుతున్నారు. ఇక్కడ గతంలో చేసిన కర్మలవి నువ్వు ఇప్పుడు తెచ్చుకున్నవి కావు. ఇప్పుడు అనుభవించే ఈ సుఖము దుఃఖము ఈ మనస్సు అనుభవించేవి, ఈ మనస్సు చేత అనుభవించే ఈ సుఖదుఖాలు ఇవన్నీ ఈ సంస్కారాలు కానీ కోరికలు కానీ రాగద్వేషాలు కానీ ఈ వాసనలు కానీ ఇవన్నీ ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నవి కాదు. గతంలో అవన్నీ గతంలో కర్మలు నువ్వు చేసిన నేను దేహాత్మ బుద్ధితో నువ్వు చేసే ఏదైతే కర్తృత్వ భావంతో నువ్వు చేసిన ఆ కర్మల యొక్క ఫలములే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి ఇవి కొత్తగా నువ్వు తెచ్చిపెట్టుకున్నవి కాదు. ఇది ఆల్రెడీ ఉన్నవే ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వేదో దాన్ని కొత్తగా తెచ్చిపెట్టుకొని వెంట తగిలించుకొని వచ్చినవి కాదు. అందువల్ల ఆ వాటిని గురించి నువ్వు ఆ సుఖదుఖాలు ఇప్పుడు ఎలా అనుభవించాలి ఏంటి ఇదంతా దీని నుంచి ఎలా అదే వాటిని అంటిపెట్టుకొని నువ్వు భయపడవద్దు, అవసరం కావద్దు, దుఃఖించవద్దు అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. ప్లస్ ఆత్మని అంటిపెట్టుకోమంటున్నారు. అది అది పెట్టుకుంటే ఏ విధంగా ఆత్మ అంటే పెట్టుకోవాలి? ఆత్మ అంటే తెలియదు జీవుడికి. గురువు గారు, ఆత్మ అంటే తెలియదు వీడికి. అసలు ఆత్మ ఒకటి ఉందని తెలియదు. ఆత్మని అంటిపెట్టుకోమన్నారు. నిజమే. ఏ విధంగా అంటి పెట్టుకోవాలి? ఆత్మ అంటే తెలియదు. తెలియదు గురువు. అసలు విను, అసలు ఆత్మ ఒకటి ఉన్నట్టు కూడా తెలియదు. గురువు గారు, అవును. ఎట్లాగో ఏ విధంగా తన స్వరూపము ఒకటి, ఆ ఆత్మని అది నేనే ఉన్నానని అనేది వీడికి అసలు తెలియదు. తన స్వరూపము, తన ఆత్మకి ఆత్మ వేరు నేను వేరు కాదు అన్నది వీడికి తెలియదు. ఎంతసేపటికి ఈ మనస్సే సత్యం అనుకుంటున్నాడు వీడు. ఇప్పుడు మహర్షి అయినా ఇంకెవరైనా నీ ఆత్మవి ఆత్మగా ఉంది అని చెప్పినప్పుడు ఏ విధంగా ఉంటుంది? తెలియని ఉంది అంటే ఎలా తెలుస్తుంది? చదువు రాయడానికి అది చదువు అంటే ఎలా చదువుతాడు? ఎట్లా? సరే అనుకుంటున్నాడు, పరమపదం అన్నాడు, జన్మ అన్నారు. అసలు జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు? గురుగారు, అవును. పూర్వజన్మ కర్మ ఫలాలు అన్నారు కానీ అసలు పూర్వజన్మలో వాడు ఏం చేశాడు, ఎక్కడున్నాడు, ఏంటి తెలియదు. తెలుసు తెలియదు. అంటున్నారు కాబట్టి జన్మ అంటున్నారు ఇక్కడ. కనుక ఆత్మ ఒకటి ఉన్నది, నీవు ఆత్మవేను అని ఎంత చెప్పినా నీవు ఆత్మగా ఉండటం కాదు నాయన. గురుగారు, నీవు అంటే దేహాత్మ బుద్ధితో నేను ఆత్మగా ఉంటానంటే కుదరదు. ముందు ఆత్మ అంటే ఏంటో తెలియదు. దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడికి తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎటు పోతున్నాడో తెలియదు, తన మూలం తెలియదు. నీవే ఆత్మవే నీవే ఆత్మవని ఎంత ఘోషించినా నాకు తెలియదంటాడు. అవునా కదా? అవును. ఇక్కడ సుఖం దుఃఖము ఎందుకు రంగిస్తుంది? ఆలోచన రూపేణ అనుకూలమైతే సుఖం అంటావు, ప్రతికూలమైతే దుఃఖం అంటావు.
ప్రతి ఒక్కరికి శారీరక మానసిక బాధలు ఉండి తీరుతాయి. ఎలా ఉంటాయి? ఆలోచన రూపేణ ఉంటాయి. ఏమైనా ఆ గురువు గారు, అవునవును. ఆలోచన రూపేణ ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు వీడు. సార్ ఇప్పుడు ఆలోచన రాలేదనుకో, ఉమ్, నిద్రపోతున్నావు, ప్రేమేంటో తెలియదు, సుఖమేమిటో తెలియదు, దుఃఖమేమిటో తెలియదు. ఎందుకని? వాటిని గుర్తించేవాడు వృత్తిరాహిత్యమైనాడు. ఏమైనా గురువు గారు, అవును. నిద్రలో దేహాత్మ బుద్ధి వాటిని ఆలోచన రూపంలో వాటిని గుర్తించి అనుభవించేవాడు అక్కడ కొంత వాటి జోలికి వెళ్ళకుండా ఉన్నాడు, లయమై ఉన్నాడు. ఎలా ఉండగలము? పూర్వజన్మ యొక్క కర్మఫలం అనుభవిస్తున్నాము. ఏం తినాలి, ఎక్కడికి పోవాలి, ఎవరితో మాట్లాడాలి, అనుక్షణము కూడా నన్ను తీసుకెళ్లేది నువ్వు తెచ్చుకున్న బ్రతికడ ప్రారంభమేగా. లేకపోతే మహర్షి ఎక్కడ తిరుచుని, ఎక్కడ మధుర, ఎక్కడ తిరువన్నమని ఎంత దూరం ఎందుకు వచ్చాడు? ప్రభావం అన్నాడు. నాకనే ఉంది, నీ కర్మ కూడా ఉంటే వస్తావన్నాడే తప్ప నువ్వు ఇక్కడికి రమ్మని చెప్తావులే అన్నాడు. గురుగారు, అవును. ఇక్కడ ఏమిటి అంటే నీవే ఆత్మవే, ఆత్మని తెలుసుకో, ఆత్మగా ఉండవు. ఈ సుఖదుఖాలు నిన్ను బంధించవు. ఆ, స్టేట్మెంట్ లో ఎక్కడ ఇబ్బంది లేదు. స్టేట్మెంట్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్. కానీ జీవుడి చేతిలో ఉన్నదా తనకు తానుగా ఆత్మగా నిలిచి ఉండటానికి లేదు. విచారం చేయమన్నాడు. సరే విచారం చేసి ఆ విచారం ఎంత కొంతవరకు బుద్ధిని ఉపయోగించి విచారం చేస్తావు. కానీ నువ్వు ఆత్మగా ఉండి అంటే ఉండేది వదులుకోవటానికి కొత్త సమస్య ఆయన. గురువు గారు. ఒకటి, తెచ్చుకున్న ప్రారంభమే జీవుణ్ణి నడిపిస్తూ ఉంది. ఉమ్, ఇతర లేచినప్పటి నుంచి ఎక్కడ ఉండాలి, ఎటు పోవాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం అనుభవించాలి, అది సుఖమా దుఃఖమా ఆల్రెడీ ముందుగానే నిర్ణయించబడింది. గురువు గారు. నిర్ణయించబడిన దానికి నీవు దాన్ని వదులుకొని మూలంలో ఉండు అంటే అది వీడి చేతుల్లో ఉండదా? అసలు అది నిర్ణయించబడ్డది అంతవరకు అన్న విషయం కూడా తెలియదుగా వీడికి. నాకు కొంచెం అది కొద్దిగా అంటే మాట్లాడాలి. ఆ ప్రోగ్రాము, ఆ ప్రారంధము నిర్ణయించబడ్డది అన్న విషయం కూడా తెలియదుగా వీడికి. తెలియదు. ఎందుకని? నాకు ఎప్పుడు ఆలోచన వచ్చింది, నేను అటుపోతున్నాను ఇటుపోతున్నాను. ఇప్పుడు మహర్షి అయినప్పటికీ అరుణాచలేశ్వరుడి మాట వినంగానే బయలుదేరాడు. బయలుదేరాడు, వచ్చాడు నానా కష్టాలు పడుతూ. అది వేరే సంగతి. గురువు గారు. కాబట్టి ఇది ఎంత క్రిటికల్ గా ఉంటుంది అంటే సత్యను ప్రకాశించిన వారికి సూచించడం తేలిగ్గా అనిపిస్తుంది. నువ్వు ఆత్మవి, హృదయం కాదు, ఆత్మగా ఉండు, ఇదే అయిపోతుంది. అయినా నీకేమీ కాదు, నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను. ఎలా ఉంటుందంటే ఆయన చెవిటి వాడికి శంకు అయినట్టు ఉంటుంది.
గురుగారు అవును. మరి వినపడదు. శంకులం ఏంటి ఇక్కడ మహర్షి ఎటువంటి దృష్టికోణంలో చూస్తున్నారంటే జ్ఞాన దృష్టితో చూస్తున్నారు. కరెక్టే. మరి ఇదంతా మాయే కదా, ఇది స్వప్నం కదా. మహర్షి చెప్పిన మాట, నువ్వు ఆత్మగా ఉండవు, సుఖదుఖాలు బంధించవు, తాను ఉండగలడా? గురుగారు ఉండలేడు, పాసిబుల్ కాదు. ఇప్పుడు మహర్షికైనా మరణంతో స్వరూప జ్ఞానం ప్రకాశించింది కాబట్టి బయటకు వచ్చి చెబుతున్నారు. గురుగారు అవును, బయటకు వచ్చి చెప్తున్నారు దగ్ధబీజ మనస్సుతో, నువ్వు అదేను అని చెప్తున్నారు. అదే ఆ దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చి నువ్వు ఆత్మవే ఉన్నావు అని చెప్తున్నారు. నిజమే. నువ్వు అన్న సంగతి పక్కన పెట్టు, నేను ఉన్నాను నీకు బాగా తెలుస్తుంది అన్నాడు. గురుగారు ఇదేం తీసుకెళ్తారు, తగిలిస్తారన్నాడు. పాయింట్ అది కాదు. ఒకటేంటి, స్వరూప జ్ఞానము ఎవరికి అందించరు. శంకరాచార్యులు ఇదే అంటారు, ఆకలిగా ఉన్నవాడు ఆహారం తీసుకోవాలి, ఇంకోటి తింటే నీకు ఉపయోగం లేదు. రోగం నీకు వచ్చింది, వైద్యం ఔషధం నీవు తీసుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాడు, బాగానే ఉంది. డాక్టర్ మందు ఉంటాడా? తాగడు. తాగాల్సింది నువ్వు. కాబట్టి చెప్పిన మాట సత్యమైనప్పటికీ నీకు దారి తోచదు, దిక్కుతెన్నులు తోచవు, ఎటు పోవాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. ఒకవైపు నువ్వు తెచ్చుకున్న పిడికిడి ప్రారంభం నడిపిస్తూ ఉంటుంది. కాదు, ఎక్కడ తిరగాలో ఆల్రెడీ ప్రోగ్రామ్ అయి ఉంది. సో జీవుడికి ఆప్షన్ ఎక్కడుంది? గురువు గారు అవును, ఆప్షన్ అంటే కొంత విచారణ చేయటం వరకు, నేను ఎవరు అన్న విచారణ చేయటం వరకు ఉంది. ఆ విచారం కూడా నీ ప్రోగ్రామ్ ఉంటేనే. ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మాట వినటానికి కూర్చున్నావు నువ్వు, లేకపోతే నువ్వు అమేజింగ్గా ఉంటావు. గురువు గారు అవును, ప్రోగ్రామ్ లో ఉంటేనే ఇప్పుడు ఉన్న వాళ్ళే వస్తున్నారు, లేని వాళ్ళు ఏదో పని చేసుకుంటారు కదా. ఇక్కడ ఒక చిన్న విషయమే ఎంత చెప్పినా నీ దృష్టికి ఎందుకు రాదు? నీ ప్రోగ్రాం అది లేదు. గురువు గారు వినటము, ఆలోచించటము, తిరగటము, తిరగకపోవటము, ఇవన్నీ నీ ప్రోగ్రామ్స్. ఎందరూ వస్తున్నారు మహర్షిని దర్శించడానికి. నీవే ఆత్మవే, నీవే ఆత్మవే, ఆత్మగా ఉండు 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 అంటే వాళ్ళు ఉండగలిగారా? అది సాధ్యమేనా? కాబట్టి సత్యము మాట్లాడినప్పటికీ ఈ అహంకారంతో ఎగ్జిక్యూట్ చేసేది కాదది. ఇది గ్రహించండి. పైగా ఇది అనుకుంటున్నా కాదు, నేను ఇది కాదు, నేనంటే ఆత్మని అని నీవు ఎంత ఘోషించినా ఆత్మ ప్రకాశించదు. ఇది
మనస్సుకే పరిమితమై ఉంటుంది. ఎందుకు చెబుతున్నానంటే నీ చేతిలో లేనిది నువ్వు చెయ్యమంటే ఎంత కష్టం, ఒక మూగవాడిని మాట్లాడమంటే ఎంత కష్టమో, గుడ్డివాడిని చూడమంటే ఎంత కష్టమో, చెవిటి వాడిని వీలు అంటే ఎంత కష్టమో, ఆత్మ అంటే ఏమిటో తెలియని వాడికి నీవు ఆత్మగా ఉండు, కష్టసుఖాలు ఉండవు అంటాం. అంతే కష్టం. విచారించు. ఎటుపోవాలో తెలియదు, ఏం విచారించాలో తెలియదు. ఈ బుద్ధి కూడా కొంతవరకేనా. నువ్వు ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ సత్యము ఈ 3 అవస్థలలో అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో ఉండదు. జాగ్రత్త అవస్థలోనే పడుతున్నావు, ఎక్కడ కష్టాలు ఎదుర్కొంటున్నావు, సుఖాలు ఎదుర్కొంటున్నావు. నీ కళ్ళ ఎదుట ఎందరో పోతున్నారు. రేపు నీ దేవుని అంతేను. ఇంత ఎందుకు చెప్తున్నానంటే స్వరూప జ్ఞానము నీవు తెలుసుకునేది కాదు. మోస్ట్ డిసప్పాయింటింగ్ స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు నేర్చుకో అంటే బుద్ధికి అందేది, మనస్సుకి అందేది అయితే అక్షర జ్ఞానం నేర్చుకుంటావు, చదువుకుంటావు, సంపాదిస్తావు, సుఖిస్తావు, దుఃఖిస్తావు, నో ప్రాబ్లం. ఇది వాక్కులకు అందదు. ఇది అంటే స్వరూప జ్ఞానం. ఇంద్రియాలకు అందదు, అవస్థకు అందదు, మనస్సుకు అందదు, ఏ ఆలోచనకి అందదు. అసలు నీ పనిలో స్వరూప జ్ఞానం ఉండదు. ఎలా చెప్తారంట, పాము భయం కలిగింది, ఆడు ఉన్న నీకు తెలియదు. ఇది భ్రాంతి. ఈ భ్రాంతి నీ వనుకునే చర్యల వల్ల నీ అంతటి నీవు తొలగించుకునే స్థితి ఉండదు నాయన. అక్కడంటే వెలుతురు తీసుకెళ్ళావు, చూచావు, సూర్యకాంతిలోనో దీపకాంతిలోనో అక్కడ పాముందేమని వెతికావు, తాడు కనపడింది, ఇవాళ హ్యాపీ. పామే లేదన్నావు. ఆ విధంగా ఇక్కడ నీవు చర్యల వల్ల ఆత్మని గుర్తించే స్థితి ఈ జీవుడికి ఉండదు. ఇది నీ కొంచెం డిస్కరేజింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఎంకరేజింగ్ అంటే తెలుసా, నువ్వే చూడు వెళ్ళిపోతావు, చెప్పలేడు. టీచర్ చెప్తాడు, చదువుతూ అంటే వెళ్ళిపోతాడు. పిల్లలు చదువుతాడా? ఛాన్స్ దొరికింది, టీచర్ లేడు కాబట్టి ఆడుతూ ఉంటాడు, చదువుకోడు. ఇక్కడ కూడా అంతే. ఉన్నాయన బోధలు, శాస్త్రములు సూచనలు మాత్రమే. అందుకని ప్రతి సందర్భంలో అనుగ్రహము చేతనే అనేటువంటి ఒక ఆప్షన్ వాడారు. అంతగా అనుగ్రహం అంటే ఏంటి? అట్లేదు. అది ఎప్పుడూ ఉంది.
చెప్పుతాలి సరోజ. ఇక్కడ నిస్పృహ కలవాడే నిజంగా సుఖి అంటే, అంటే అక్కడ మనస్సు దేని మీదకి పోకుండా వాడు నిరాశతో ఉంటాడు కాబట్టి అది ఆశ నిశ్చలంగా ఉన్నట్ట. ఆశ నిరాశ కాదమ్మా. స్పృహ అంటే దేని మీద స్పృహ? కాన్షియస్నెస్. దేహము, సంసారము, జగత్తు స్పృహ లేని కాన్షియస్. స్పృహ ఉంటుంది. అంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ స్పృహ అంటే ఇక్కడ. అమ్మా, స్పృహ అంటే ఆలోచన, స్పృహ అంటే గుర్తింపు. ఓకే. జీవుడికి ఆత్మస్పృహ ఉండదమ్మా. గురువు గారు. గతంలో చెప్పాను, ఈ రెండు ఆపోజిట్స్. అవును గురువు గారు. అవును. ఆత్మబుద్ధి చీకటి అయితే అహం ఇది స్పృహ వెలుగు. రెండూ కలిసి ఉండవు. నీవు చీకట్లో ఉంటే వెలుగు చూడలేవు. అవును గురువు గారు. ఆ విషయం మనిషికి తెలియకనా? గురువు గారు తెలుసు. అయినప్పటికీ విచారం చేయి చింతావిహీనంగా లోపలిపో పోయినా ఏమంటున్నారు? చీకటిగా ఉంది, ఇక్కడ ఏమీ లేదు, నాకేమీ కనపడలేదని మొత్తుకుంటున్నాడా లేదా? అవునండి. అవును. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే గురువు గారు, అది శూన్యంగా ఉంది అని గుర్తించడం కూడా అజ్ఞానమే అవుతుంది కదా, అక్కడ జ్ఞానం లేదు కదా అంటున్నాను. కాదమ్మా, నీవు అసలు గుర్తించలేవు, నీ గురికి లేదు ఇక్కడ. తావుకు చెబుతున్నాను, నువ్వు తాడును గుర్తించు అని. తావు గుర్తించగలదు గురువు గారు? లేదు, అసలు లేదు కదా అక్కడ. ఒకవైపు ఏమని చెప్పారు? ఆది నుంచి ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము తృణీకరించబడింది. జీవాత్మ లేడు. అవును, అది ఊహా వస్తువు. ఆత్మని ఎలా గుర్తిస్తాడు తండ్రి? అవును, కరెక్ట్ గురువు గారు, కరెక్ట్. కాబట్టి ఒక నిస్సాయితీలో చెప్పిన స్టేట్మెంట్ అది. ఇంకా చెప్పేవైనా గురువు అందిస్తాడా? ఇతర నుంచి వస్తుందా? లేదు. పని కర్మల గురించి ఆత్మ ప్రకాశిస్తుందా? లేదు. శాస్త్ర అధ్యయనం వల్ల వస్తుందా? అవగాహన వస్తుంది, కానీ ఆత్మ ప్రకాశించదు. అవును, అవును. ఇక్కడ హస్తదిగ్బంధన ఉంటుందమ్మా. గురువు గారు. బుద్ధి కందదు, కర్మ మీరు అర్థం చేసుకుని తీవ్ర వైరాగ్యంతో, నిస్సంగము చేత, నిర్మోహము చేత నీవు నీ కర్మ ఉంటే ఉంటావు కూడా. గురువు గారు, గురువు గారు, దానికి కూడా అనుగ్రహం వల్లనే అంత దూరం వస్తుంది ఈ వైరాగ్యం. కానీ ఇవన్నీ కూడా ఒకవైపు నీ ప్రోగ్రామ్. అవును గురువు గారు. నీ కర్మ ఉంటుంది, ఎందుకని దానికి సంబంధం లేదు. అవును, అవును గురువు గారు, అవును గురువు గారు. చెప్పుకోవడానికి అనుగ్రహం లేనిది ఈ మాట అంటుంది కూడా అంటుంది జరిగింది. గురువు గారు. వశిష్ఠుల వారే రాముడు వారిని అన్నాడు. అవును, అవును గురువు గారు. అనుగ్రహాన్ని ప్రశ్నించేవన్నాడు. అన్ని బాగానే ఉన్నాయి. అవును గురువు గారు. కానీ ఆత్మని ప్రకాశింపచేయగలిగిన వేరు ఎరుక గాని, ప్రక్రియ గాని, సాధన గాని, అవస్థ గాని లేదు తల్లి. గురువు గారు. బంగారం లేని ఆవరణ లేదు, బాగా అర్థం అవుతుంది. అవును గురువు గారు, అవును గురువు గారు. లేనిది వస్త్రాలు లేవు, అర్థమవుతుంది.
అవునండి. కానీ ఆత్మ లేనిదే సృష్టి లేదంటే అర్థం కాదు. కరెక్టే గురువు గారు. ఎందుకంటే మనస్సుకు ఈ జీవుడు చూస్తున్నాడని ఇదంతా సత్యమని అనుకుంటూ భ్రాంతి చెందుతున్నాడు కాబట్టి అది అది అసత్యం అన్నా కూడా నమ్మబుద్ధి అవ్వదు. మన భ్రాంతి చంద్రుడు ఆ, భ్రాంతి తొలగిపోతుంది ఆత్మ ప్రకాశంతో. ఆ గురువు గారు. భ్రాంతి అనుకూడదండి, సత్యమే. నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను పొందుతున్నాను, ఇది ఒక్కసారి నాది నాది అని సంసారం ఎగిరిపోతుంది. అవును. అవును గురువు గారు. కాబట్టి ఎన్ని ఉదాహరణలు మనం చెప్పుకున్నా ఆ అవగాహనకి పరిమితం తప్ప అవి ఆత్మని ప్రకాశింపచేయాలి. ప్రకాశించవు. అందుకనే అనుగ్రహం అన్నారు. పోనీ దానికి గురువు గారు అన్యంగా ఏదన్నా ఉంది పోనీ ఏకం ద్వితీయం, రెండవది లేదు. అవును గురువు గారు. దేని మీద చూపిస్తుంది అనుగ్రహం? గురువు గారు. గురువు గారు. ద్వైతం భగవంతుడు అనుగ్రహం అవుతుందంటావు. అయితే అనుగ్రహంతో కాకపోతే ఆ దైవ నిర్దైవంతో అంతవరకే. గురువు గారు. నీ కోరిక తీరలేదంటావు. పైగా నేను ఇంత ప్రార్థించిన వింటుందంటావు. పైగా కరెక్టే. గురువు గారు. కాబట్టి వాట్ ఈస్ ది వే అవుట్ అంటే మార్గమే లేదు, కార్యకారణ సంబంధాలు లేవు, మనో నిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయటం లేదు. అవును గురువు గారు. కరెక్ట్. ఇప్పుడు చీకటి ఉందా లేదా చెప్పండి. చీకటి లేదు గురువు గారు, ఉన్నది వెలుగే. చీకటి లేదని ఎక్కడ చెబుతున్నావు? చీకట్లో ఉండి చెబుతున్నావు. లేదు గురువు గారు. చెబుతున్నావు సుఖ దుఃఖాలు ఉన్నాయని చెప్పండి. సుఖ దుఃఖాలు కూడా ఒక ఆలోచనే గురువు గారు. ఆలోచన అంటే కాదు గురువు గారు, అది నేను ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది సుఖం ఇస్తుందా దుఃఖం ఇస్తుందా అనేది ఆలోచనలోనే ఉంటుంది. అది అది నా మానసిక ధోరణిని బట్టి ఉంటుంది. మంచి చెడు చెప్పు. సమ్ టైమ్స్ ఉన్నాయి గురువు గారు. సమ్ టైమ్స్ ఏంటి ఉంటే ఎప్పుడు ఉండాలి, లేకపోతే ఉండకూడదు. లేదు గురువు గారు, అప్పుడు ఉండదు. చెప్పు. ఏం గురువు గారు? అర్థం కాలే గురువు గారు. అదే గురువు గారు. అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉన్నట్టు కిందే లెక్క వస్తుంది కదా. అప్పుడప్పుడు ఉంటే కూడా ఉన్నట్టే లెక్క. ఇవన్నీ కూడా నీ మానసిక ధోరణులు. గురువు గారు నేను చేస్తున్నాను గురువు గారు. జరిగిపోతుందంటావు. మహర్షి అన్నారు, ఎవరైతే అన్యాయములు ఎంచరో, మంచి చెడులు గుర్తించరో, సుఖ దుఃఖాల జోలికి పోరు, వారు దర్శనం చేస్తారని ఓ ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కృష్ణ భగవాన్ కూడా అదే చెప్పాడు కదా గీతలో, సమదృష్టితో ఉండు, నువ్వు అన్నిటినీ ఈక్వల్ తీసుకోమన్నాడుగా. తీసుకున్నావు మరి చెప్పడం. గురువు గారు
ఎందుకు తీసుకుంటావు? తీసుకోవాలి. నువ్వు ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు సంబంధించిన వ్యాపారం నుంచి ఇంతవరకు ఎన్ని నీకు తెలుసు కానీ లేదు గురువు గారు. మరి ఎందుకు తీసుకోలేదు? నువ్వేమనుకుంటున్నావు? కలియుగంలో ఇష్టపడినట్టు గురించి అనుకుంటున్నావు లేదమ్మా. ప్రతి గురువు గారు. వ్యాపారం ఏమనుకోಬೇಕು. గురువు గారు. శ్రీనివాసరావు గారు ఫినిషింగ్ టచెస్. తప్పకుండా సార్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో కష్ట సుఖముల యందు నిస్పృహ కలవాడు అంటే స్పృహ లేనివాడు ఆయన నిత్య సుఖి. నిస్పృహ అంటే డిస్పైర్ కాదు, డిజిక్టెడ్ మూడ్ కాదు. సోయలేదు అని అంటారు మన తెలంగాణలో, తెలుగులో సోయ లేకపోవడం అంటారు. అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే వన్ డస్ నాట్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. హీ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్. నిస్పృహ అన్నది ఇక్కడ స్పృహ లేకుండా ఉంటే, కష్ట సుఖములందు భేద బుద్ధి లేకుండా ఉంటే అతను నిత్య సుఖి. నిద్రలో మనకి భేద బుద్ధి లేదు కనుక అక్కడ సుఖంగా ఉంటాడు. జాగ్రత్తలోకి రాగానే అహంకారంతో పాటు, వ్యక్తిత్వంతో పాటు ఇవన్నీ అన్యత్వం, భేద బుద్ధి ఎప్పుడైతే తెలుస్తుందో, కష్ట సుఖాలు తెలుస్తున్నాయో వాడికి సంతోషం లేదు. నిద్రలో సుఖంగా నిద్రపోతున్నాడు. కారణం ఏమిటంటే అక్కడ ఇది గుర్తించేవాడు లేడు. అక్కడ ఇక్కడ కూడా గుర్తించకపోతే సుఖము, గుర్తించకపోవటాన్ని నిస్పృహ అని వాడారు ఇక్కడ. అది వీడి చేతుల్లో ఉన్నదా లేదుగా. అంటే అలాగా ప్లెజర్ పెయిన్ అన్న కూడా భావనేగా అది. ఇప్పుడు ఒక ఆయనకి ఫ్యాన్ వేస్తే చలి వేస్తుంది అంటాడు, ఒక ఆయన ఏసీ వేస్తే హాయిగా ఉందంటాడు. అది ఎవరు ఓన్ భావన వాళ్ళది, అది యూనివర్సల్ కాదుగా. అంతవరకు జరిగిన ఆయన ఉన్నది లేకపోయినా ఒక రీతిలో ఉన్నవాళ్ళు లేదు కదా. లేదు. ఆనందం లేకపోతే దుఃఖం చెప్పినట్టు. కాబట్టి ఆత్మ ఉంటూ ఆత్మ తెలియకుండా ఉన్నాడు జీవుడు. పాయింట్ అది. అవును. తిరువణామలలో ఉంటూ తిరువణామలకి ఎక్కడ పోవాలి అని అడిగినట్టు ఇక్కడ దేహాత్మ బుద్ధితో ఉంటూ ఆత్మని గుర్తించడం కుదరదు. ఈ రెండు కూడా ఆపోజిట్స్. దేహాత్మ బుద్ధి అజ్ఞానం అయితే స్వరూప జ్ఞానం అనంతమైన ఘనాతి ఘనమైనది, అది అందులో సందేహం లేదు. కానీ చీకటితో వెలుగు కానీ, వెలుగుతో చీకటిని గుర్తించడం కానీ జరగదు. ఆయనే చెప్పుకున్నారు, సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానంలో అజ్ఞానానికి తావు లేదు. అసలు అజ్ఞానమే లేదు పొమ్మన్నాడు. లేదు పొమ్మన్న విషయం ఒక్క స్వరూప జ్ఞానముతోనే తెలుస్తుంది తప్ప అదే ఇక్కడికి వస్తే తిరిగి లేకపోతే తెలియదు. చెప్పినాడు జీవుడి చేతుల్లో ఆప్షన్ ఈస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. తెలుసుకో 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 అని ఎంత మొత్తుకున్నా స్వరూప జ్ఞానాన్ని గుర్తించే స్థితి జీవుడికి ఉండదు. అదే ప్రకాశించినప్పుడు ఈ జీవుడు జగత్తు ఈశ్వరుడు ఎటుపోతాడు ఎవరికి పట్టదు. ఇంకా లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్టు అనుగ్రహం అదే ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది నా అనుభవం. అయినా కొంచెం డిస్కరేజింగ్ గా ఉంటుంది. తెలుసుకో నువ్వు ఎప్పటికైనా తెలుసుకుంటావు అంటే ఆశపడతావు. వ్యక్తిత్వంతో తెలుసుకోవచ్చని అనుకుంటావు. బంధుతో కైలాసం పోవచ్చు అనుకుంటావు. మరణించాక ముక్తి అనేది ఒకటి ఉన్నది, అది పొందుతారని అనుకుంటావు. అవేమీ ఉండవు నాయన.
నేను పుట్టలేదు. ఓకే, అంటే అహంకారానికి పుట్టుకే లేదు, ఆత్మకే ఉదయాస్తమానాలు లేవు. సరే, అది ఇక్కడ మనం ఎంత చెప్పుకున్నా దానంతటా అది ప్రకాశిస్తేనే తప్ప ప్రాబ్లం కెనాట్ బి సాల్వ్డ్. దిస్ ఈజ్ మై అప్రోచ్. యూ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ. వేరే ఆప్షన్ లేదు. నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తావు? కోరుకోండి అన్నాడు, Okay. అంతర్ముఖం అన్నాడు, మౌనమే శరణ్యం అన్నాడు, శరణాగతి అన్నాడు. చింతావిహీనం. చింతావిహీనం. ఆ చింత విహీనం కూడా నువ్వు తెచ్చుకున్న పిడిగడి ప్రారంభంలో ఉంటేనే, ఉంటేనే. లేకపోతే ఆందోళనతో పరిగెడుతూ ఉంటావు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎటు పోవాలి, ఏం చదవాలి, ఏ కర్మలు చెయ్యాలి, నాకు ఇది అనుకూలం కావాలంటే నేనేం చెయ్యాలి? ఏమైనా ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ స్ట్రగుల్ బిట్వీన్ ది కర్మ అండ్ ది రియాలిటీ. రియాలిటీ లేకుండా సృష్టి లేదు. ఆ విషయం జీవుడికి తెలియదు. బంగారం లేకుండా ఆనందం లేదంటే అర్థమైంది, భక్తి లేకుండా వస్త్రం లేదంటే అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి తానే ఆత్మీయుంటూ జీవాత్మ భావన విడిగా లేదు అనేది ఆత్మ దానంతటది రివీల్ చేస్తేనే తప్ప, ట్రూత్ రివీల్డ్ తప్ప జీవుడికి తెలియదు, అన్నటికీ తెలియదు. లేని పావుకి తాడం తెలుస్తుందంటారా? కుదరదు కదా. ఏమైనా సో మోస్ట్ డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. తెలుసుకోవాలంటే బుద్ధికి అందదు, మనస్సుకి అందదు, ఇంద్రియాలకు అందదు. నీవు తెలుసుకునేది కాదు, అది తెలియబడేది కాదు. ఆకారం లేదు, నిరాకారము, అనంతము, ఏకము, అద్వితీయము, అఖండము అని ఎన్ని మాటలతో మనం ఇక్కడ చెప్పుకున్నా